హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డైరీస్. రాజస్థాన్లో చలి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈవినింగ్ 4 అయితే బయటికి రాలేకపోతున్నాం స్వెటర్ లేకుండా. సో స్వెటర్స్ తీసుకోవడం కోసం అయితే మేము పింక్ సిటీకి వెళ్తున్నాము. ఇదిగోండి పింక్ సిటీ మెయిన్ గేట్ ఇదే. మేము ఆల్రెడీ స్వెటర్స్ కోసం లాస్ట్ వీక్ అయితే వచ్చాము. అప్పుడైతే స్వెటర్స్ ఏమీ లేవు. ఇప్పుడైతే చూడడానికి ఎండ అయితే బాగా ఉంది, కానీ ఎండలో అయితే చలి మాత్రం ఒక లెక్కలో దంచుతుంది. ఇప్పుడు స్వెటర్స్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆర్మీ వాళ్ళకైతే అలవాటు బాగా ఎక్కడైనా మింగిలైపోతారు. మనకైతే కొత్త కాబట్టి స్వెటర్స్ లేకుండా మనమైతే అసలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. మా హస్బెండ్ కి రోజు తల తినేస్తుంటే ఈ రోజు తీసుకెళ్లారు. పోనీలే తీసుకెళ్లారు కదా అని సంతోషంగా వెళ్తుంటే ఇక్కడైతే బాగా ట్రాఫిక్ ఉంది. సండే అయిన్స్ బాగా బీడుందేమో, మరి ఇంక ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతే అదృష్టమే. జైపూర్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలనుకున్నా ఫస్ట్ వెళ్లాల్సింది అయితే పింక్ సిటీ అనండి. ఎందుకంటే అక్కడి నుంచి మనకి హోల్సేల్ షాప్స్ అనేవి ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ కి వస్తాయి. సో మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. పిల్లలున్న ప్రతి పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ వెళ్లేది పిల్లల బట్టల కోసమేనండి. ఫస్ట్ వాళ్ళకి చూసుకున్న తర్వాతే మనకి ఇక్కడైతే A to Z ఐటమ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. ఇంకా హవామహల్ నుంచి మార్కెట్ పొడవునా కూడాను వింటర్ సీజన్ బట్టలేనండి. చూడండి, ఎక్కడ చూసినా అవే రోడ్డు మీద షాప్లోను కూడాను చాలా రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్టార్టింగ్ ప్రైస్ అయితే 200 నుంచే ఉందండి. జైపూర్లో షాపింగ్కి వెళ్ళాలంటే మాత్రం సండే అయితే చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే కొన్ని షాప్స్ అనేవి ఉండవు అండ్ బాగా భీడైతే ఉంటుంది. రాజస్థాన్లో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు పానీపూరి షాపులు ఓపెన్ చేసే ఉంటాయండి. ఎందుకో మరి నాకైతే తెలియదు, అంత ఫేమస్. వింటర్ సీజన్ బట్టలు అయితే చూస్తున్నారు కదా, లాస్ట్ 1 వీక్ వరకు అయితే వింటర్ సీజన్ బట్టలు అయితే పెట్టలేదు. ఈ వీక్ అయితే పెట్టేశారు. ఇంకా చూసారా బీట్ చూడండి ఎలా ఉందో. వెహికల్స్ మీద మేమైతే వెళ్తున్నాము. వీడియో కూడా అలాగే చేస్తున్నాను. అస్సలు ఆలోచించక్కర్లేదండి, అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్. ఎంత అంటే 200 నుంచి ఏ ఐటమ్ అయినా ఎలాంటి మోడల్ అయినా. ఇది చూడండి లేడీస్ ది డ్రెస్ బాటమ్ అండ్ టాప్, ఇది కూడా 200 అండి. చాలా బాగుంది, క్లాత్ చాలా స్మూత్ గా ఉంది. ఈ పింక్ సిటీ దగ్గర మాత్రమేనండి 100కి 6, 100కి 7 కివీ పళ్ళు దొరుకుతాయి. ఎందుకు ఇక్కడ ఎంత తక్కువ కాస్ట్ దొరుకుతుందో నాకైతే అర్థం కావటం లేదు. నేనైతే వచ్చిన ప్రతిసారి అయితే కివీ పళ్ళు తీసుకుంటాను, చాలా బాగుంటాయి. అసలు మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు వీటి గురించి. మీరేమంటారు? ఇక్కడైతే 200 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇది బెటర్ అని అంటారా లేకపోతే వేస్ట్ అని అంటారా? నాకైతే బెటర్ అనే అనిపిస్తుంది. 200కి అయితే ఎక్కడ దొరకటం లేదండి. బయట షాప్స్కి వెళ్తే మినిమం 500 నుంచి ఉంటున్నాయి. మంచి క్వాలిటీతో పాటు మంచి మోడల్స్ కూడా దొరుకుతున్నాయి. చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడాను జాకెట్స్ కూడా దొరుకుతున్నాయండి. బ్లాంకెట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. డబల్ లేయర్ బ్లాంకెట్ అయితే 1500 అండి. చాలా బాగుంది, 6x6 సైజు. ఇక్కడ చిన్నపిల్లల ప్యాంట్స్ అయితే 100 అండి, వింటర్ సీజన్వి. ఇంకా 150కి 2 ఉన్నాయి, కానీ క్వాలిటీ అయితే బాగోలేవు. పర్లేదు, మార్నింగ్ టైం అయితే సూటబుల్ గా ఉంటాయి. నేనైతే తీసుకున్నాను మా పిల్లల కోసం అయితే. చూసారా, ఎక్కడ చూసినా వింటర్ కపడానే. ఇంకా వింటర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. లేడీస్కి అయితే చాలా బాగున్నాయి. డ్రెస్ అయితే 600, 250 కూడా దొరుకుతున్నాయి. కానీ క్లాత్ అనేది కొంచెం క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ చూసుకొని మనమైతే తీసుకోవాలండి. తక్కువ కాస్ట్ అయినా కొన్నిటికైతే తక్కువ కాస్ట్కి క్వాలిటీ కూడా దొరుకుతున్నాయి. ఇంకా చింతకాయలు అమ్ముతున్నారు రోడ్డు మీద అయితే. ఇవైతే పావుకి 50 రూపాయలు అంటండి. నేనైతే తీసుకున్న ఒక పావు. అంటే ఇవే జాకెట్స్ 250 నుంచి స్టార్ట్ అంట. ఇంకా ఇక్కడ నుంచి అయితే వింటర్ సీజన్ కపడాస్ చూడండి ఎలా పడేశారు, మూట మూటలుగాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ అబ్జెక్షన్ అయితే ఉండదు ఎంచుకోవడానికి. ఈ రోడ్డు మీద ఉన్న సాక్స్ ఒక్కొక్కసారి తీసుకోవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి వద్దనిపిస్తుంది. ఎందుకంటే ఈగలు వాలటం వల్ల. స్వెటర్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా సాక్స్లు కూడా అండి చాలా రీజనబుల్ ప్రైస్. ఒక పెయిర్ అయితే 25 రూపీస్, 30 రూపీస్ పడుతుందండి. చిన్నపిల్లలకి అయితే ఈచ్ పెయిర్ 20 రూపీస్ పడుతుందండి. పెద్దవాళ్ళకైతే 25, 30 పడుతుంది మోడల్ బట్టి. అది కూడా క్వాలిటీ కూడా ఉందండి. కొంచెం పల్చగా ఉన్నదైతే తక్కువ కాస్ట్, కొంచెం మోటీగా ఉన్నదైతే కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. మనకి ఏది కావాలంటే అది మన కంఫర్టబుల్ బట్టి తీసుకోవడమే. ఇంకా పింక్ సిటీ మెయిన్ గేట్కి అయితే రిటర్న్ అవుతున్నామండి. రిటర్న్ అయ్యేటప్పుడైతే లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న షాపింగ్స్ అన్నీ ఇవి. ఇంక ఇక్కడ నుంచి అయితే గేట్ వరకు ఫుల్గా వింటర్ సీజన్ బట్టలేనండి. రండి, రాజస్థాన్లోని వింటర్ క్లాత్స్ విశేషాలు. మన నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా. ఎవరైనా పింక్ సిటీకి స్వెటర్స్ కోసం వెళ్తే పింక్ సిటీ ఎంట్రన్స్ లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చూసి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి.